డిగ్రీలో బీఏ, బీకామ్, బీఎస్సీ అండ్ పీజీలో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, దాని తర్వాత డిప్లొమా ప్రోగ్రామ్స్, సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఎవరైతే తెలంగాణ లోపల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లోపల వేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయితే ఎక్స్టెండ్ అయింది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఎప్పటిదాకా ఎక్స్టెండ్ అయింది అండ్ మనకి ఎట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి, మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పి ఈ వీడియో లోపల మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్గా ఇట్లాంటి వీడియోస్ చాలా వేసుకున్నాం అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో వెన్ ఇట్ కమ్స్ టు ఈ డేట్ ఎప్పటి వరకు ఎక్స్టెండ్ అయింది అనే విషయానికి వస్తే, మనకు తెలంగాణ లోపల నువ్వు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ లోపల మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది ఓపెన్ యూనివర్సిటీ. సో ఈ ఓపెన్ యూనివర్సిటీ లోపల నువ్వు డిగ్రీ ఓకేనా యూజీ ప్రోగ్రామ్స్ లోపల బీఏ, బీకామ్, బీఎస్సీ ఇలాంటి కోర్సులు వేద్దాం అనుకున్నా, పీజీ లోపల మనకి ఎంఏ, ఎంకామ్ అండ్ ఎంఎస్సీ లాంటి కోర్సులు వేద్దాం అనుకున్నా ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు 30 ఆగస్ట్ 2025 దాకా డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. మనకి డేట్ అనేది ఫర్దర్గా మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే మనకు చాలా కౌన్సిలింగ్స్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు అండ్ మనకి ఇంకా బీటెక్ కౌన్సిలింగ్ ఉంది, దాని తర్వాత మనకి బైపీసీకి సంబంధించిన ఫార్మసీ కౌన్సిలింగ్స్ ఉన్నాయి అండ్ దాంతోపాటుగా మనకి ఎంఏ, ఎంకామ్ లాంటి కోర్సులకి కౌన్సిలింగ్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. సో మనకి ఇవన్నీ కౌన్సిలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ డేట్ కూడా వీళ్ళు ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఎప్పటివరకు ఎక్స్టెండ్ చేస్తారు అనే విషయాన్ని పక్కకు పెడితే, మీరు ఇంకా ఆన్లైన్ లోపల ఈ డిగ్రీకి కానీ పీజీకి కానీ ఓపెన్గా చేద్దాం అనుకున్న వాళ్ళు అప్లై చేసుకోకపోతే మాత్రం మీ అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసేసుకోరు. అండ్ మనకి కొన్ని ఇష్యూస్ కూడా వస్తున్నాయి. సో ఏంది కదా ఇష్యూస్ అంటే, మనకు ఏబీసీ ఐడి, ఆపార్ ఐడి అంటాం కదా, ఈ ఆపార్ ఐడి అయితే క్రియేట్ అవుతుంది కానీ డెబ్ ఐడి, డిఈబి ఐడి అంటాం, ఈ డిఈబి ఐడి అనేది క్రియేట్ అవుతలేదు అని చెప్పి చాలామంది కామెంట్లు అయితే పెడుతున్నారు. సో దేర్ ఈస్ సమ్ ఇష్యూస్ ఇన్ ద వెబ్సైట్. సో డిఈబి ఐడి వెబ్సైట్ లోపల కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మీరు ఆపార్ ఐడి అనేది క్రియేట్ చేసి పెట్టుకొని తర్వాత నెక్స్ట్ మనం డెబ్ ఐడి అనేది క్రియేట్ చేయాలి. సో ఈ డిఈబి ఐడి అనేది క్రియేట్ అవ్వట్లేదు అని చెప్పి చాలామంది ఇష్యూ రైజ్ చేస్తున్నారు. కాబట్టి మనకు వెబ్సైట్ లోపల కొన్ని చేంజెస్ చేసారు అండ్ వెబ్సైట్ అయితే అప్డేట్ అవుతుంది. సో ఈ సిచ్యువేషన్స్ వల్ల మనకు డెబ్ ఐడి అనేది క్రియేట్ అవుతలేదు. సో ఒకవేళ డెబ్ ఐడికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తున్నాయి అయితే పక్కా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా అండ్ అప్పటి వరకు మీరైతే ఈ డెబ్ ఐడిని క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. సో ఒకసారి ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేసి షేర్, నేను మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తా డెబ్ ఐడి క్రియేట్ అవుతుంది అని చెప్పి. సో ఇట్లాంటి అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండుర్రి. అండ్ మనకి మళ్ళీ ఎక్స్టెన్షన్ అవుతుందా కాదా అనేది పక్కన పెడితే, సో ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్టెన్షన్ అయింది కాబట్టి మీరైతే మీ అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసేసుకోరు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.